అంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం మీరు హింసని నమ్ముకోనట్టయితే, మీది హింసనే కాదనుకుంటే, మీరు ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయాలనుకుంటే, ఏదైతే ఒక సాయుధ పోరాటం అనుకున్న పార్టీ చర్చలకు ప్రకటించింది కాబట్టి, కార్పుల వినను ప్రకటించి చర్చలు అన్నది కాబట్టి, మీరు ప్రజాస్వామ్యం నమ్ముకున్నట్టయితే చర్చలకు సిద్ధం కావాలి. ఇది ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజలందరూ కోరుకుంటున్న అంశం. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఈ హననాన్ని కానీ హింసను కూడా కోరుకోవడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న రాజ్య హింసను ఎవరు కోరుకోవడం లేదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు, ఏదైతే గుజరాత్లో జరిగింది, ముజఫర్లో అయింది, కాంధమాల్లో జరిగింది, అది నిజంగా నక్సలైట్ హింసనా, లేదా ప్రజలలో ఉన్నటువంటి కొన్ని ఫాసిస్ట్ భావాలు చేసిన వ్యక్తి హింసనా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హింస అనేది వ్యక్తులను బట్టి, సంస్థలను బట్టి ఉంటుంది. కానీ నక్సలైట్ తోటి హింస ఉండదు. కాబట్టి హింసను పక్కబెట్టి, ఆయుధాన్ని పక్కబెట్టి ఒక బేషరత చర్చలు చెప్పి ఆదివాసుల జీవించే హక్కును కాపాడాలంటే మీరు బేషరత చర్చలకు ప్రభుత్వాలు సిద్ధపడాలని చెప్పి పౌరకుల సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం.